హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 5 నిమిషాలు ఓకే. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయేమో. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరపున, దావరి అకాడమీ తరపున. ఎవరైతే మరి నీట్ కానీ జేఈ మెయిన్ అందరూ కూడా స్టూడెంట్స్ రాసి ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి పర్సంటైల్ తెచ్చుకోండి అమ్మ. మరి జేఈలో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 75% రావాలి, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఎస్సీ జనరల్కి ఓబీసీకి 75, 65%. మరి ఇంటర్లో మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు 65% రావాలి. 530 సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా తెచ్చుకో. ఫస్ట్ ఇయర్ ఎన్ని ఉండ పర్లేదు కానీ 530కి 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి 345 మార్కులు 65% వస్తేనే మీకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ అడ్మిషన్స్ ఇస్తారు. జాగ్రత్త సుమ. ఎందుకంటే మనము జేఈ రాయంగానే ఇది కాదు కానీ మరి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకొని కొంతమంది స్టూడెంట్స్. ఇంటర్ ప్రథమ ద్వితీయ జనరల్ పరీక్షలు మరి ఈ రోజు నుంచి బుధవారం నుంచి ప్రారంభం, కొన్ని మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి, అది గుర్తుపెట్టుకుంటే. 9 గంటలు వరకు కూడా కేంద్రంలోకి అనుమతిస్తారంట వీళ్ళని. ఇక్కడ స్టూడెంట్స్ 5 నిమిషాలు రిలాక్సేషన్ ఇచ్చారు. మామూలుగా 9 గంటల ఎగ్జామ్ 5 నిమిషాల వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామినేషన్కి నో ఎంట్రీ. వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఒక 5 నిమిషాల వరకు సడలింపు ఇచ్చారు. మరి రేపటి నుంచి మరి ఈ రోజు నుంచి బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 5 నిమిషాల వరకు హాల్లోకి అనుమతి. మరి 1495 కేంద్రాల పరీక్ష నిఘా వ్యవస్థ. పరీక్ష రాసే అభ్యర్థులు మరి ఎంతమంది రాస్తున్నారు స్టూడెంట్స్? మరి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఇక్కడ రాసే స్టూడెంట్ 9 లక్షల మంది అంట. తెలంగాణలో 9 లక్షల మంది స్టూడెంట్స్. విధులకు 30,000 మంది సిబ్బంది. అన్ని కేంద్రాల మౌలిక వసతులు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అయితే చెప్పారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు నుంచి బుధవారం నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. బోర్డు కార్యాలయంలో సుమారు విలేకరుల సమావేశంలో పరీక్ష నిర్వహణ వివరాలు ఆయన వెల్లడించారు. ఉదయం 9:05 ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, అయితే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రైవేటు కాలేజీలు 863, ప్రభుత్వ కాలేజీలు 425, పాఠశాలలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇది స్టూడెంట్స్ పరీక్ష మొత్తము. పరీక్షకి 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కృష్ణాదిత్య వెల్లడించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి నిఘా వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. రవాణా, వైద్యము, విద్యుత్తు, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి పరీక్షలను పర్యవేక్షిస్తున్నామని, మానసిక ఒత్తిడయ్యే గురి విద్యార్థులకు మరి 14416 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించేందుకు టెలిమానర్స్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. మరి విద్యార్థులకు ముఖ్యమైన సూచనలమ్మా. మరి విద్యార్థులకు ముఖ్యమైన మొబైల్ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ మీరు గుర్తించవచ్చు. హాల్ టికెట్పై పేరు, మీడియము, సబ్జెక్ట్ పరిశీలించాలి. తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఏ కారణంలోనే హాల్ టికెట్ ఇవ్వడానికి మరి కాలేజీలు నిరాకరిస్తే అధికారులు విద్యార్థుల దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు ఉదయం 8 గంటలకు పరీక్ష హాల్లోకి వెళ్ళాలమ్మా. 9 గంటలకు ఎగ్జామ్ పెట్టి 8 గంటలకి ఇట్లా గేట్ దగ్గర ఉంటే మీకు మంచిది. మీరు 5 నిమిషాలు వీళ్ళు సడలింపు ఇచ్చారనుకో అది ఎక్స్ట్రీమ్. మీరు 5 నిమిషాలు ఇచ్చారు కదా మరి 9:05కి వెళదామంటే కుదరదు. వాళ్ళు 9 గంటల 6 నిమిషాలకి అలో చేయరు, అది గుర్తుపెట్టుకుని. మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క జేఈ ఎంత రాసినా కానీ, జేఈ కానీ, ఎఫ్సెట్ ఇంజనీరింగ్ చేసే భవిష్యత్తు మరి ఎంసెట్ మీద మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 8:45 గంటలకల్లా ఓఎంఆర్ షీట్పై వివరాలను సరి చూసుకోవాలి. 9 గంటలకు ప్రశ్నాపత్రం ఇస్తారు. బార్కోడ్ ఉన్న 24 పేజీల బుక్లెట్ను మరి విద్యార్థులకు అందజేస్తారంట. ఇందులో సమాధానాలు రాసిన ప్రింట్ చేసిన మెటీరియల్ను అనుమతించరు. మరి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షకు నిశ్చితం. ఈ వస్తువులు ఎటువంటి పరిస్థితుల్లో ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. ఎవరు కూడా మరి హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకుని మీ యొక్క జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకం తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో వీటిని మాత్రము అనుమతించరు, కేంద్రానికి తీసుకురద్దు. సెల్ ఫోన్ కానీ హాల్ టికెట్ టయానికి వెళ్ళండి అమ్మా. టయానికి వెళితే
మరి విధుల్లో ఉండే ఉద్యోగులు మొత్తము 1495 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 1495, ఇన్విజిలేటర్లు 29,500, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 75 మంది, సిట్టింగ్ స్క్వాడ్స్ 200 మంది. ఈ విధంగా మరి స్టూడెంట్స్ పరీక్ష రాసే విద్యార్థులు ప్రథమ సంవత్సరం ఎంతమంది వీళ్ళు జనరల్ బాలురు 2,17,428, బాలికలు 2,28,000. అలా బాలికలు ఎక్కువ రాస్తున్నారు చూడండి ఇక్కడ. బాలికలు 2,24,000 అయితే బాలు 2,10,000. మరి ద్వితీయ సంవత్సరము బాలురు 2,31,427, 2,31,471 రాస్తే జనరల్ ఇక్కడ బాలికలు తగ్గిపోయారు. ఇది ఇక్కడ తక్కువ ఉన్నారు స్టూడెంట్స్. ఇది గమనించగలరు. ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి వెళ్ళండి అమ్మా. మన ఛానల్ తరఫున అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ కాదు, ఆల్ ది బెస్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మంచిగా రాయండి, మంచి పర్సంటేజ్తో రండి. మరి ఇక్కడ వొకేషనల్ బాలురు 22,000, బాలికలు 24,000 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వొకేషనల్ 22,429, బాలికలు 23,000. మొత్తము 4,89,126 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 5 లక్షల మంది, మొత్తము 9,89,000 మంది అయితే స్టూడెంట్స్ రాస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అమ్మ. మన ఛానల్ తరఫున నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన CCTVల మీద పరిశీలిస్తున్న సిబ్బంది. ఇది స్టూడెంట్స్. మరి 5 నిమిషాల వరకు ఓకే అంటే 9 గంటల, మరి వరస్ట్ కేసులో 9 గంటల 5 నిమిషాలు అంటే 9 గంటల 06 నిమిషాలకు అలో చేయరు. అందుకనే 8 గంటలకల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి నేను ఫేస్ చేశాను. 2024లో మా పాపని ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళాను. కోకటపల్లి, అది ఆ ఏరియాలో ఉంది ఎగ్జామినేషన్ సెంటరు. ఎగ్జామినేషన్ సెంటరు నేమ్ ఒకటే ఉంది, కోడ్స్ అయితే డిఫరెంట్. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ఇంకో ప్లేస్కి అక్కడ వెళ్ళిన తర్వాత JNT ఆపోజిట్ సైడు వెళ్ళిన తర్వాత ఒక కాలేజీ సెంటరు వెళ్ళిన తర్వాత ఆ కోడ్ వేరుంది, ఎగ్జామ్ కోడ్ వేరుంది. ఇమ్మీడియట్గా నేను బండి మీద వెహికల్ 2 వీలర్ మీద ఇమ్మీడియట్గా వేరే సెంటర్కి, అది కూడా పక్కనే ఉంది, పక్కన ఆటోమేటిక్గా 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ రేడియస్లేమో 1 కిలోమీటర్స్ దూరంలో అది ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక 5 మినిట్స్లో మేము వెహికల్లో వెళ్ళటము, మళ్ళీ ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వటం జరిగింది. మీరు కూడా అలాంటి తప్పులు చేయవద్దు. ఎగ్జామ్ సెంటర్ కోడ్ చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ కోడ్ చూసుకుంటే మీకు ఎటువంటి మరి ప్రాబ్లం రాదు. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఇంపార్టెంట్. ఈ యొక్క తప్పులు చేయకండి. ఈ తప్పులు మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ చూసుకుని వెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ కాదు, నేమ్ తర్వాత ముందు కోడ్ చూసుకుని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ.